బెడ్రూమ్ డిజైన్స్ చేసేటప్పుడు ఈ 3 మిస్టేక్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అన్నిటికంటే ముందు లేఅవుట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్లీ బెడ్రూమ్ డిజైన్ చేసేటప్పుడు మెయిన్ డోర్ కి అపోజిట్ గా వార్డ్రోబ్ వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. దానివల్ల ఒక డెడ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే డోర్ ఓపెన్ అవ్వగానే వైట్ స్పేస్ కనిపించేలాగా ఉండాలి. దీనికోసం మీరు డోర్ ని షిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మనకి డోర్ ని షిఫ్ట్ చేయడానికి ఆప్షన్ లేకపోతే వార్డ్రోబ్ ని వేరే వైపు షిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. బెడ్రూమ్ డోర్ ఉన్న వాల్ కే వార్డ్రోబ్ ని ప్లాన్ చేస్తున్నట్లయితే డోర్ నుండి 6 to 12 ఇంచెస్ వదిలేసిన తర్వాత వార్డ్రోబ్ ని ప్లాన్ చేయండి. ఒకవేళ మీరు డిజైన్ చేస్తున్న బెడ్రూమ్ సీనియర్ సిటిజన్స్ కోసమైనా లేదంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసమైనా డిజైన్ చేస్తున్నట్లయితే బాటమ్ బెడ్ ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే బాటమ్ బెడ్ ఆస్థెటికల్లీ బ్యూటిఫుల్ గా అనిపించినా సరే ఫంక్షనాలిటీలో కాంప్రమైజ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎల్డర్స్ కోసం లో హైట్ బెడ్ అయితే నీ పెయిన్ వస్తుంది కాబట్టి మ్యాట్రెస్ తో పాటుగా బెడ్ 18 ఇంచెస్ to 20 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. థర్డ్ పాయింట్, మీ ఇంట్లో వాళ్ళు అడిగారు కదా అని ఫాల్ సీలింగ్ ఇలా కలర్ఫుల్ గా డిజైన్ చేయండి. ఇలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉండేలా ప్లాన్ చేయండి. మీ సీలింగ్ హైట్ ఆల్రెడీ చాలా తక్కువగా ఉంటే ఇలా డ్రాప్ డౌన్ సీలింగ్ ని మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే రూమ్ సైజ్ ఇంకా చిన్నగా కనిపిస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యాన్ ఆల్మోస్ట్ తగిలేలా అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఫాల్ సీలింగ్ ని వీలైనంత సింపుల్ గా డిజైన్ చేయండి. సేవ్ దిస్ రీల్ అండ్ ఫాలో ఫర్ మోర్ ఇంటీరియర్ టిప్స్.